అమ్ము, అంజు ఇద్దరు అయితే బయట దీపాలు పెడుతూ ఉంటారనమాట. "అమ్ము దీపాలు దూరంగా పెట్టమ్మా, ఈ దీపాల వల్ల మిస్సమ్మకి ప్రమాదం" అనేసి ఆరు గొంతు చించుకొని చెప్తూ ఉంటదనమాట. ఇంకో పక్క అయితే ఆకాష్, ఆనంద్ ఇద్దరు అయితే టపాసులు కాలుస్తూ ఉంటారనమాట. "ఆకాష్, టపాసులు కాల్చొద్దురా, మిస్సమ్మ వీటి దగ్గరగా వస్తే ప్రమాదం రా" అనేసి ఆరు అనిద్దనమాట. "అరే పిల్లలు, ఇగోండి ఇంకా టపాసులు తెచ్చాను, కాల్చండి కాల్చండి" అనేసి రాతోడైతే టపాసులనైతే పిల్లల చేతిలో పెడుతూ ఉంటాడనమాట. "అయ్యో రాతోడు, మళ్ళీ టపాసులు తెచ్చావా? అసలే ఆ మనోహరి అయితే బాగీని చంపడానికి ప్లాన్ చేస్తుంది. యమధర్మరాజా, అసలు నా చెల్లెల్ని కాపాడుకోవడానికి నువ్వు నన్ను ఇక్కడికి పంపించావనుకుంటే ఇక్కడ నేను నా చెల్లెలి చావుని చూడాల్సొస్తుంది. అసలే నాకు ఏ శక్తులు లేవు నా చెల్లెల్ని కాపాడుకోవడానికి, ఏదన్నా మార్గం చూపించవయ్యా" అనేసి ఇంకా ఆరు అయితే రాజుగారిని వేడుకుంటూ ఉంటదనమాట. యమలోకం నుంచి యమధర్మరాజు అయితే అంతా వింటూ ఉంటారు కానీ ఏమీ రెస్పాండ్ అవ్వరనమాట. అప్పుడే అమర్ అయితే ఇంట్లో నుంచి బయటకొచ్చి ఇంకా పిల్లలు క్రాకర్స్ కాలుస్తూ ఉంటే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా మనోహరి, చంబ అయితే అక్కడే హాల్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. "చంబ, నువ్వెప్పుడైనా దీపావళి పండుగ జరుపుకున్నావా" అనేసి మనోహరి అనిద్దనమాట. "లేదు మనోహరి." ఎందుకు" అనేసి చంబ అనిద్దనమాట. "ఇవాళ నేను అసలైన దీపావళి పండగని చూపిస్తాను నీకు" అనేసి ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటదనమాట. అయినా కానీ చంబ, కొన్ని టపాసులు ఎక్కువ మెరుస్తాయి, తక్కువ సౌండ్ వస్తాయి. ఇంకొన్ని ఎక్కువ సౌండ్ వస్తాయి, తక్కువగా మెరుస్తాయి. కానీ నేను పేల్చే టపాసులు మాత్రం ఇంకా ఎక్కువ సౌండ్, ఎక్కువ మెరుపులు వస్తాయి అనేసి మనోహరి అయితే అంటూ ఉంటదనమాట. "అంటే నువ్వు చెప్పేది బాగీ చీరకు నిప్పు అంటుకుంటే అప్పుడు ఎక్కువ మంటలు వస్తాయి, బాగీ అయితే ఎక్కువగా కేకలు పెడుతుంది, అంతే కదా" అనేసి చంబ అనిద్దనమాట. "అవును అంతే, నువ్వు వంకాయ బాంబుని, లక్ష్మీ బాంబుని చూసుంటావు, కానీ ఇవాళ అయితే నేను బాగీ బాంబును పేల్చి చూపిస్తాను" అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. "మరి నీ ప్లాను ఫలిస్తుందా" అనేసి చంబ అనిద్దనమాట. "అయినా నా ప్లాన్ని అడ్డుకోవడానికి, ఆపడానికైతే ఆ అరుంధతి ఆత్మ ఇక్కడేం లేదు కదా" అనేసి ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటదనమాట. "డాడ్, మీరు కూడా క్రాకర్స్ కాల్చండి" అనేసి ఆనంద్, ఆకాష్ పిలుస్తారనమాట. "లేదు లేదు ఆనంద్, మీరు కానివ్వండి, మిస్సమ్మ ఎక్కడుంది" అనేసి అమర్ అంటాడనమాట. "పైన రెడీ అవుతుంది డాడ్" అనేసి ఆనంద్ అంటాడనమాట. "సరే, నేను వెళ్ళి మిస్సమ్మని తీసుకొస్తాను" అనేసి అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడనమాట. "ఏవండి, మిస్సమ్మని తీసుకురావద్దు, ఇక్కడ ప్రమాదం ఉందండి" అనేసి ఆరు చెప్తూ ఉన్న అమర్ అయితే ఇంట్లోకైతే వెళ్తూ ఉంటాడనమాట. "యమధర్మరాజా, ఆ నరకం నుండి నన్ను తోసేసి ఇక్కడ నరకంలోకి పంపించావా అయ్యా? నా చెల్లెలు బిడ్డని, నా చెల్లెల్ని ఇద్దరిని కాపాడవయ్యా" అనేసి ఆరు అయితే రాజుగారిని వేడుకుంటూ ఉంటే, రాజుగారు అయితే ఆరు బాధనంతా వేడుక చూసినట్టు చూస్తూ ఉంటారు పైన యమలోకం నుంచి అయితే. ఇంక అమర్ అయితే హాల్లోకి అయితే వెళ్తాడనమాట. "ఏంటి మనోహరి, ఏం మాట్లాడుతున్నావు యాదమ్మతో" అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. "ఏం లేదు అమర్, ఇంకా యాదమ్మకైతే దెబ్బలు తగిలాయి కదా, క్రాకర్స్ కాల్చొద్దులే అని చెప్తున్నాను, ఇంట్లో ఉండు అని చెప్తున్నాను అంతే" అనేసి మనోహరి అనిద్దనమాట. "మరి నువ్వెందుకు క్రాకర్స్ కాల్చట్లేదు, ఇక్కడే ఉన్నావు" అనేసి అమర్ అంటాడనమాట. "అంటే పైన బాగీ రెడీ అవుతుంది కదా, బాగీ వస్తే వెళ్దామని వెయిట్ చేస్తున్నాను" అనేసి మనోహరి అయితే అనిద్దనమాట. ఇంకా మన అమర్ అయితే మనోహరినైతే పైనుంచి కింద దాకా, కింద నుంచి పైదాకా చూస్తాడనమాట. "మనోహరి, నీ శారీ చాలా బాగుంది మనోహరి" అనేసి అమర్ చెప్పగానే ఇంకా మన మనోహరి మొహం అయితే చిచ్చుబుడ్డిలాగా వెలిగిపోయి సంతోషపడుతూ ఉంటుందన్నమాట. అసలు అప్పుడే అక్కడికి అంజు వచ్చిద్దనమాట. "అమర్, నా సెలక్షన్ అయితే చాలా బాగుంటుంది అమర్, అసలు నాకు నచ్చింది, నేను కోరుకున్నది దొరకాలంటే కాస్త లేట్ అవుతుంది. అంటే నేను బట్టలు, జ్యువెలరీ గురించి చెప్తున్నాను. ఇదిగో ఎగ్జాంపుల్ తీసుకో, ఇప్పుడు నేను కట్టుకున్న చీర అయితే చాలా షాపులు వెతికి మరీ కొనుక్కున్నాను తెలుసా" అనేసి మనోహరి అనిద్దనమాట. "డాడ్, మీరేంటి మనోహరి ఆంటీ చీరను మెచ్చుకుంటున్నారు? అసలు బాగీ చీర అయితే తకతక మెరిసిపోతుంది తెలుసా, మీరెళ్ళి ఒకసారి బాగీ చీరను చూడండి" అనేసి ఇంకా అంజు చెప్పిద్దనమాట. "అవును, మెరుస్తుంది, కొద్దిసేపట్లో కాలిపోతులే" అనేసి మనోహరి అయితే మనసులో అనుకునిద్దనమాట. "సరే అంజు, నేను వెళ్ళి మిస్సమ్మ శారీ చూస్తానులే" అనేసి అమర్ అంటాడనమాట. "డాడ్, నాకు కొన్ని క్యాండిల్స్ కావాలి" అనేసి అంజు అనగానే, "రా అంజు పాప, నేను ఇస్తాను క్యాండిల్స్" అనేసి యాదమ్మ అంజునైతే లోపలికి తీసుకెళ్ళిద్దనమాట. "అమర్, నువ్వెప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వవు కదా, ఫస్ట్ టైం నాకు కాంప్లిమెంట్ ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్" అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. "ఇట్స్ ఓకే" అన్నట్టు అమర్ అయితే తలూపుతాడనమాట. "సరే, నేను బాగీని తీసుకొస్తాననేసి" ఇంకా అమర్ అయితే ఇంకా బాగీ రూమ్లోకి అయితే వస్తూ ఉంటాడనమాట. ఆరు కూడా అమర్ వెనకాలే బాగీ రూమ్లోకి అయితే వచ్చిద్దనమాట. ఈ మనోహరి, చంబా కూడా బాగీ రూమ్ దగ్గర నిలబడి అంతా వింటూ ఉంటారనమాట. "ఏవండి, అసలైతే నేను ఎలా ఉన్నాను చెప్పండి, బాగున్నానా" అనేసి బాగీ అనిద్దనమాట. అంజు చెప్తే ఏమో అనుకున్నాను కానీ చాలా బాగున్నావు బాగీ నువ్వు అనేసి అమర్ అయితే పొగుడుతూ ఉంటాడనమాట.
అంటాడనమాట. అయినా కానీ నేను బాగున్నానా, ఈ శారీ కట్టుకోవడం వల్ల శారీ బాగుందా, నేను బాగున్నానా అని రకరకాలుగా అయితే మిస్సమ్మ అడుగుతూ ఉంటుందన్నమాట. అసలు ఈ శారీ కట్టుకోవడం వల్ల నీకు అందం వచ్చింది, నీ వల్ల శారీకి అందం వచ్చింది. ఈ శారీ నువ్వు ఇద్దరు పోటీ పడుతున్నారు తెలుసా బాగి అనేసి అమర్ పొగుడుతూ ఉంటే మన బాగి అయితే సంతోషపడుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఏంటి మనోహరి, అలా బాగిని పొగుడుతూ ఉంటే అమరు నీకు జలసీగా ఉందా అనేసి చంబ అనిద్దనమాట. అది చస్తే నాకు సంతోషంగా ఉంటుంది, అయినా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువలే, చచ్చిపోయే ముందు బాగా అమర్తో పొగిడించుకుంటుందిలే అసలు ఈ బాగి అనేసి మనోహరి అయితే చంబ అయితే అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ ఏదో వాసన వస్తుంది బాగి ఇక్కడ అనేసి అమర్ అంటాడనమాట. అరే మనోహరి, నీ ప్లాన్ని మిలిటరీ వాడు పసికట్టేశాడే అనేసి ఇంకా మన చంబ అయితే చెప్తూ ఉంటుందన్నమాట. మనోహరి టెన్షన్ పడిద్ది అనమాట. అవునండి అవును, ఆ మనోహరి అయితే బాగి చీర మీద స్ప్రే కొట్టిందండి, దానివల్ల బాగికి నిప్పంటుకుంటే చనిపోద్దండి అనేసి ఆరు అంటూ ఉంటుందన్నమాట. ఏం వాసన అండి అసలు, ఈ చీర కట్టుకున్నప్పటి నుంచి ఏదో వాసన వస్తుందండి అనేసి బాగి అనిద్ది అనమాట. నువ్వు కొత్తగా ఏదన్నా బ్రాండ్ స్ప్రే ఏమన్నా వాడుతున్నావా అనేసి అమర్ అంటాడనమాట. అదేం లేదండి, బయట నుంచి ఏదో వాసన వస్తున్నట్టుంది అనేసి బాగి అనిద్ది అనమాట. బయట నుంచి వాసన అనేసి అమర్ అంటాడనమాట. ఇంకా బయట అయితే పెద్ద పెద్దగా టపాసుల సౌండ్ వస్తున్నట్టయితే ఇంకా చూపిస్తూ ఉంటారనమాట. అయితే ఏమండి అసలు బయట క్రాకర్స్ కాలుస్తున్నారు కదా, ఆ వాసన అయి ఉంటుందండి. సరే అండి మనమైతే వెళ్ళి ఇంకా బయట క్రాకర్స్ కలుద్దాం పదండి అనేసి భాగ్య అనిద్ది అనమాట. సరే భాగ్య అనేసి ఇంకా అమర్ అయితే భాగ్యం తీసుకొని ఇంకా వస్తూ ఉంటాడనమాట. మనోహరి, నీ ప్లాన్కి ఆయుష్ ఎక్కువే అనేసి చంబ అనిద్ది అనమాట. మరి నా ప్లాన్కి ఆయుష్ ఉంటేనే కదా బాగీకి ఆయుష్ తగ్గేది అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట. ఇంకా అమర్ బాగి అయితే బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటే మనోహరి చంబ అక్కడే పక్కకెళ్ళి దాక్కుంటారనమాట. అయినా అండి మా నాన్న వాళ్ళు రాలేదేంటండి అనేసి బాగి అనిద్ది అనమాట. వాళ్ళకి ఏదో పని ఉందంట, రాలేకపోయారంట బాగి అనేసి అమర్ చెప్తాడనమాట. ఇంకా ఆ విధంగా అయితే అమరు బాగి ఇద్దరైతే క్రాకర్స్ కాల్చడానికి బయటకు వస్తారనమాట. ఏంటే బాగి, అసలు నువ్వు చచ్చిపోయాక నీ అంత్యక్రియలకు వస్తారులే మీ నాన్న పిన్ని అనేసి మనోహరి అయితే అనిద్ది అనమాట. ఇంకా మన బాగి అమర్ అయితే బయటకు వస్తారనమాట. ఇంకా బాగి అయితే క్రాకర్స్ పట్టుకొని అయితే కాలుస్తూ ఉంటుందన్నమాట. అయ్యో బాగి నువ్వు క్రాకర్స్ కాల్చొద్దు, లోపలికి వెళ్ళు అనేసి ఆరు అంటానే ఉంటుందన్నమాట. ఇంకా బాగి అయితే హ్యాపీగా క్రాకర్స్ అయితే కాల్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ కూడా కాలుస్తూ ఉంటాడనమాట. అయినా కానీ మనోహరి అసలైతే బాకీ చీరకి ఏమి నిప్పు అంటే తట్టలేదు చూస్తూ ఉంటే అనేసి చంబా అనిద్దనమాట. నాకు అదే అనిపిస్తుంది, నేను ఒక ప్లాన్ చెప్తాను నువ్వు ఆ ప్లాన్ ఫాలో అవ్వు అనేసి మనోహరి అయితే చంబాకైతే ప్లాన్ చెప్పిద్దనమాట. ఇంకమ్ము ఒకసారి ఇట్రా, అక్కడ ఏదో దీపాలు ఆరిపోయినట్టున్నాయి పెట్టేసిరాపో అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. ఇంకా అమ్ము అయితే ఒక ప్లేట్లో అయితే దీపాలు పెట్టుకునిద్దనమాట. యాదమ్మ నువ్వు కూడా వెళ్ళి అమ్ముతో పాటు అనేసి మనోహరి అయితే అనిద్దనమాట. ఇంకా మన అమ్ము అయితే దీపాలు పట్టుకొని నడుస్తూ ఇంకా బాగి దగ్గరికి వస్తుందన్నమాట. అప్పుడు యాదమ్మ అలియాస్ చంబ అయితే అమ్ము కాలుకైతే కాలు అడ్డం పెట్టగానే అమ్ము చేతిలో ఉన్న దీపాలన్నీ మన బాగి చీర మీద అయితే పడిపోయి బాగి చీర అయితే మంట మండిద్దనమాట. అయ్యో బాగి మండుతుంది, నువ్వు కాలిపోతున్నావు అనేసి ఆరు కంగారు పడిద్దనమాట. ఇంకా మనోహరి అయితే ఈ బాగి కాలిపోతుందిలే అనేసి తెక్క సంతోషపడుతూ ఉంటుందన్నమాట. అరే బాగి బాగి అనేసి ఇంకా అమర్ అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో అయితే చూద్దాం. థ్యాంక్ యూ.